తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. ప్రభుత్వం మారడంతో బీఆర్ఎస్ క్యాడర్ అధికార పార్టీతో పాటు జాతీయ పార్టీ బీజేపీలో చేరేందుకు సన్నద్దమవుతున్నారు. ఎన్నికల ముందే బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన ఆ పార్టీ కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై మాజీ మంత్రికి పెద్ద షాక్ ఇచ్చారు. ఎన్నికల అనంతరం మాజీ మంత్రి ప్రధాన అనుచరులు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న ముదిరాజు సామాజిక వర్గ నేత, గతంలో మాజీ మంత్రి గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రధాన అనుచరుడు ప్రేమ్ నగర్ కౌన్సిలర్ కిషోర్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 1-2 రోజుల్లో బీజేపీలో చేరనున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంటు అభ్యర్థి డీకే అరుణ కౌన్సిలర్ కిషోర్ నివాసానికి వెళ్లి స్వయంగా కలవడం చర్చనీయాంశంగా మారింది. కిషోర్తో పాటు కీలక నేతలు మాజీ మంత్రి డీకే అరుణను కలిసి మద్దతు ప్రకటించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాను బీజేపీలో చేరడం లేదని మంత్రి వివరణ ఇచ్చినప్పటికీ ఏదో జరగబోతోందన్న మీమాంస రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.